రైట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి క్రియేట్ వెల్త్ త్రూ వెల్త్ ప్యాక్స్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి క్రియేట్ వెల్త్ త్రూ వెల్త్ ప్యాక్స్. సింపుల్, సంపద సృష్టించాలంటే సంపద సృష్టించే అవకాశాలు మనకు ఉండాలి, అవునా? ఎస్ ఆర్ నో? మనం ఏం చేయాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన ముడి సరుకు ఉండాలి. ఈ వాటర్ బాటిల్ తయారు చేయాలంటే ఆ వాటర్ బాటిల్ కావాల్సిన ముడి సరుకు ఉండాలి, రైట్? అలాగే ఈ ల్యాప్టాప్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన ముడి సరుకు ఉండాలి. మరి ఇక్కడ కూడా ఏదన్నా మనం ఒక ఇన్వెన్షన్ చేయాలి అంటే 100% దానికి కావాల్సిన రా మెటీరియల్ కావచ్చు, దానికి కావాల్సిన టూల్స్ కావచ్చు, ప్రతిదీ ఉండాలి. మరి ఇక్కడ ఒక సంపదను సృష్టించాలి, వెస్టేజ్ లో ఉంటేనే మనం 100% నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులం, సంపదను సృష్టించబోతున్నాం 100%. మరి ఇప్పుడు మనకి ఇచ్చిన అవకాశం ద్వారా V20 యానివర్సరీ సందర్భంగా మనకి గొప్ప ఆఫర్స్ మనకి బాలి గారు ఇవ్వడం జరిగింది. సో ఆఫర్స్ నే మనకి వెల్త్ ప్యాక్స్ అని చెప్పేసి మనకి స్పెషల్ V20 యానివర్సరీ స్పెషల్ ప్యాక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఈ యొక్క వెల్త్ ప్యాక్స్ ద్వారా నిజంగా సంపదను సృష్టించవచ్చా అంటే ఎస్, 100% సృష్టించవచ్చు. ఎస్, యువర్స్ కిరణ్ వల్ల పట్ల బిజినెస్ కోచ్ అండ్ మెంటర్. ఎస్, మనకి V20 అంటున్నాం. వాట్ ఈస్ V20 అంటే మన వెస్టేజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2024కి మనకి 20 years. సో మనకి కంప్లీట్ చేసుకుంటుంది. సో అలాగే చూసినట్టయితే 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది మనకి ఢిల్లీలో చాలా గ్రాండ్ గా జరిగింది. చాలా చాలా గ్రాండ్ గా జరిగింది. మరి అటువంటి యానివర్సరీ సెలబ్రేషన్స్ కి అటెండ్ అయ్యాము, చాలా మోటివేట్ అయ్యాము, ఇన్స్పైర్ అయ్యాము, ఇంకా బలంగా తీసుకు, రైట్? సో మరి ఈ రోజు ఈ యొక్క 20th యానివర్సరీ సందర్భంగా మన కంపెనీ ఆ, ఒక V20 వెల్త్ పూల్ అని చెప్పేసి ఒక బిగ్గెస్ట్ పూల్ ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో ఫస్ట్ టైం, ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఫస్ట్ టైం మనకి ఇటువంటి V20 వెల్త్ పూల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ V20 వెల్త్ పూల్ ఏంటి అంటే, సో ఈ V20 యానివర్సరీ సందర్భంగా 20 crores, 20 కోట్ల పూల్ మనకిచ్చింది. 20 కోట్ల రూపాయలు మనకి వెస్టేజ్ కంపెనీ మనకి బోనస్ గా అందించబోతుంది. సో నేను చాలా కంపెనీలలో వర్క్ చేసిన, ఏదన్నా దీవాలి లేదా వాళ్ళ పండగ ఉంటదన్నమాట, అది వస్తే ఏదో స్వీట్ బాక్స్ లేకపోతే జీడిపప్పు కిస్మిస్లు బాదం పప్పుల ప్యాకెట్లో లేకపోతే ఒక ₹1000 1500 బోనస్ ఇచ్చేటోళ్ళు. 1000 1500 బోనస్ ఇస్తేనే అబ్బా ఏమన్నా ఇచ్చారు, ఎందుకంటే ఈ నెలలో టైట్, ఎవ్రీ మంత్ టైట్ ఉంటది. సో దాంట్లో 1500 అనేది చాలా బాగా ఉపయోగపడేది. ఆ టైంలో మేనేజ్మెంట్ ని చాలా గొప్పగా తలుసుకునేటోళ్ళం. కానీ ఇక్కడ అది 500 1000 1500 కాదు. సో 20 కోట్లు, 20 కోట్లు మనకి ఇవ్వబోతుంది ఈ సంవత్సరం 2024 నుంచి 2025, మళ్ళీ యానివర్సరీ వరకు మనకు 1 year టైం ఉంది. ఈ 1 year టైంలో మనకి 20 కోట్ల రూపాయలు మనకి షేర్ చేయబోతుంది. దాంట్లో మొదటిగా మనకి జూన్ నుంచి నవంబర్ వరకు 10 కోట్ల రూపాయల పూల్ ఇస్తుంది. 10 కోట్ల రూపాయలు. ఆ 10 కోట్ల రూపాయల్లో మనమందరం కూడా వాటా తీసుకోవచ్చు. ఎవ్రీవన్, ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా ఈ 10 కోట్లలో వాటా తీసుకోవచ్చు. ఈ 10 కోట్లకు డివైడ్ చేశారు, అందరికి 10 కోట్లు, మీకు నాకు కలిపి 10 కోట్లు కాదు. సో ఇందులో కొంతమందికి బిగినర్స్ కి ఒక 5 కోట్లు, బిల్డర్స్ కి ఒక 3 కోట్లు, లీడర్స్ కి 2 కోట్లు, ఇలా షేర్ చేసింది అనమాట. దాని డీటెయిల్స్ ఏంటనేది తీసుకుందాం. ఫస్ట్ దానికంటే ముందుగా ఈ 10 కోట్ల రూపాయల్లో ఎవరు వాటా తీసుకోబోతున్నారు, తీసుకుంటారు కాదు తీసుకోబోతున్నారు. ఈ 10 కోట్ల పూల్ ఆల్రెడీ మీకు అవగాహన వచ్చి ఉంటది. ఈ 10 కోట్ల రూపాయల వాటా ఎవరు తీసుకోబోతున్నారు? మన డిసెంబర్ 10వ తారీఖు పడే చెక్ లో ఈ 10 కోట్ల రూపాయల వాటా నాకు ₹1,00,000 పడబోతుంది. నేను ₹1,00,000 అదనంగా తీసుకోబోతున్నా. నేను ₹1,00,000 తీసుకోబోతున్నా. మరి మీరు ఈ యొక్క 10 కోట్ల వాటా తీసుకోబోతున్నారా? రెస్పాండ్ అవ్వాలి. తీసుకోబోతున్నారా? ఎస్, నేనైతే ఖచ్చితంగా తీసుకోబోతున్నాను. చెప్తున్నా కదా, ₹1,00,000 బరాబర్, ₹1,00,000 అయితే తగ్గేదేలే. ₹1,00,000 నేను ఎక్స్ట్రా బోనస్ అనేది నేను తీసుకోబోతున్నా, రైట్? ఎస్. మరి చూడండి, ఇక్కడ జూన్ నుండి నవంబర్ వరకు 6 నెలల్లో 10 కోట్ల పూల్ ఇచ్చింది. ఈ 10 కోట్ల మీ వాటా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే నోట్ చేసుకోండి. నేను ఖచ్చితంగా ఈ పూల్ కి నేను ఎలిజిబుల్ కావాలంటే నేనేం చేయాలి, నేనున్న ప్రమోషన్ ఏంటి, నేనేం చేస్తే ఈ 10 కోట్ల పూల్లో నేను వాటా తీసుకుంటాను. మీకు ఇచ్చిన పూల్ ఉంటుంది, 5 కోట్ల, 3 కోట్ల, 2 కోట్ల ఉంటుంది. దాంట్లో నేను ఖచ్చితంగా వాటా తీసుకోవాలి, అంతే. ఖచ్చితంగా మీరు 10 కోట్ల ఏదో ఒక పూల్ అయితే ఉంటారు, ఏదో ఒక పూల్ మీరు ఎలిజిబుల్ కావచ్చు.
ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు, ఇక్కడ లిమిటేషన్ అంటూ లేదు. 100 మందికి, 1000 మందికి, ఒక 1,00,000 మంది ఎలిజిబుల్ అయితే 1,00,000 మందికి వస్తుంది. అర్థమవుతుందా? సో ఈ 10 కోట్లలో వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి 5 కోట్ల పూల్. ఇది ఎవరి కోసం అంటే బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, వీళ్ళని ఏమంటారంటే బిజినెస్ బిగినర్స్. సో ఈ 5 కోట్లు ఎవరి కోసం అంటే బిజినెస్ బిగినర్స్ కి. సో దీన్ని 5% లో ఉన్న వ్యక్తి నుంచి బ్రాంజ్ డైరెక్టర్ వరకు కూడా ఈ యొక్క పూల్ కి ఎలిజిబుల్ అవ్వచ్చు. 5 కోట్ల పూల్లో వాటా తీసుకోవచ్చు. లేదా సిల్వర్ డైరెక్టర్ ఉన్న నేను బ్రాంజ్ గా తీసుకోవచ్చు అంటే తీసుకో, గోల్డ్ డైరెక్టర్ ఉన్న నేను సిల్వర్ అంటే తీసుకో, లేదా స్టార్ ఉన్న నేను గోల్డ్ గా తీసుకుంటే తీసుకో, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా నేను బ్రాంజ్ చేస్తా అంటే తీసుకో. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఇక్కడ మనం చేసే బిజినెస్ బట్టే, మనం ఇచ్చే టర్న్ ఓవర్ బట్టే, ఎవ్రీ మంత్ మనం ఇచ్చే టర్న్ ఓవర్ బట్టే మనకి ఈ 5 కోట్ల వాటా వస్తుంది. అర్థమవుతుందా? మీరు స్టార్ డైరెక్టర్ అయి బ్రాంజ్ మెయింటైన్ చేస్తే దాని తగ్గట్టే వాటా వస్తుంది. అదే స్టార్ డైరెక్టర్ గా ఒక 20,000 పాయింట్ చేస్తే దాని తగ్గట్టు వాటా వస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ పూల్ అనేది ఇచ్చారు. దీంట్లో నేను ఆల్రెడీ వీడియో షేర్ చేసింది అదే. మీరు బ్రాంజ్ ఉంటే బ్రాంజ్, సిల్వర్ ఉంటే సిల్వర్, గోల్డ్ ఉంటే గోల్డ్. ఆ రకంగా కనుక మీరు ఈ మంత్ నుంచే కనుక 6 నెలలు ఫోకస్ చేసి కష్టపడి కనుక టీమ్ బిల్డ్ చేసుకుని కనుక వర్క్ చేసినట్లయితే ఎస్, ఖచ్చితంగా మీకు సో పెద్ద చెక్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 3 కోట్ల పూల్, ఇది ఎవరి కోసం అంటే స్టార్స్, డైమండ్స్ అండ్ క్రౌన్స్. స్టార్ డైరెక్టర్స్, డైమండ్ డైరెక్టర్స్ అండ్ క్రౌన్ డైరెక్టర్ కి ఈ 3 కోట్ల రూపాయల పూల్ అనేది ఉంటుంది. అండ్ 2 కోట్ల ఎవరి కోసం అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కి ఇక్కడ ఈ 2 కోట్లు అనేది ఖర్చు పెట్టడం, అంటే ఐ మీన్ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇలా 3 పూల్స్ ఉన్నాయి. 5 crore, 3 crore, 2 crores. ఇలా మనకున్న 9 ప్రమోషన్స్ లో మూడు మూడు భాగాలుగా బిగినర్స్ అండ్ బిల్డర్స్ అండ్ లీడర్స్ కి మనకి డివైడ్ చేయడం జరిగింది. మరి చూడండి, ఇక్కడ 5 కోట్ల పూల్, ఇది 6 months ఉంటుంది. ఇది ఎవరికి? బిజినెస్ బిగినర్స్ కి, బ్రాంజ్ టు గోల్డ్ డైరెక్టర్. మరి దీనికి అర్హత సాధించాలంటే ఏంటి అంటే సెల్ఫ్ 100 PV చేయాలా. సెల్ఫ్ 100 PV చేయాలా. ఇక్కడ 5 నెలల పాటు 2,800 PV చేయాలా. 5 నెలల పాటు, 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల్లో 5 నెలలు 2,800 PV చేసుకోవాలి. అర్థమవుతుందా? రాసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి, అలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. నోట్ చేసుకుంటే మైండ్లోకి ఎక్కింది. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, సెల్ఫ్ 100 PV చేస్తూ నెలకి 2,800 PV 5 నెలలు చేశారా, బండ గుర్తు పెట్టుకోండి. 5 నెలలు, 6 నెలల్లో 5 నెలలు ఇది చేస్తే మీకు ఈ 5 కోట్ల వాటా వస్తుంది. సింపుల్. 5 కోట్ల వాటా రావాలంటే నెలకి 2,800 PV టార్గెట్ బ్రాంజ్ డైరెక్టర్. లేదా ఇంకొక ఆప్షన్ ఉంది, సెల్ఫ్ 100 PV చేసి టోటల్ 6 months లో 16,500 PV చేయాలి. ఇది ఎవరికి అంటే ఈ నెల మిస్ అయింది, ఈ నెల మిస్ అయింది. నెక్స్ట్ మంత్ మీరు ఇంతవరకు ఏం క్వాలిఫై అవ్వాలా, ఏం క్వాలిఫై అవ్వలే. మీరు ఇప్పటివరకు 5%, 8%, 12% ఉన్నారు, 16% ఉన్నారు, 16% ఉన్నారు. సో అక్కడ వరకు ఇంతవరకు ఏం క్వాలిఫై అవ్వలేదు, బ్రాంజ్ అవ్వలేదు, సిల్వర్ అవ్వలేదు. వాళ్ళు నెక్స్ట్ మంత్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ మంత్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో అవ్వలేదు, జూలైలో అవ్వలేదు, ఆగస్టులో అయ్యాడు. ఆగస్టులో ఓ బ్రాంజ్ అయ్యాడు. ఆగస్టులో బ్రాంజ్ అయితే ఇప్పుడు ఆయనకి ఎన్ని నెలలు ఉంది? 2 నెలలు అయిపోయింది. జూన్, జూలై అయిపోయింది. ఆగస్ట్ PV కన్సిడర్ చేస్తారు. అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 4 నెలలు కలుపుకొని 16,500 చేయాలా. 4 నెలలు కలుపుకొని 16,500 చేయాలా. లేదు సార్, ఆయన నవంబర్లో బ్రాంజ్ అవుతున్నాడు అనుకోండి, నవంబర్లో బ్రాంజ్ సిల్వర్ అవుతున్నాడు డైరెక్ట్ గా, ఆ ఒక్క నెలైనా 16,500 PV చేయాలి. అంటే సింపుల్ థింగ్, అది 3 నెలలైనా, 4 నెలలైనా, 5 నెలలైనా, 6 నెలలైనా 16,500 PV అనేది జరగాలి. అదేంటి? బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయినప్పటి నుంచి. ఒకవేళ మీరు బ్రాంజ్ కాకుండా మీరు ఆగస్టులో సిల్వర్ అయ్యారు డైరెక్ట్ గా సిల్వర్ అయితే ఆ సిల్వర్ క్రైటీరియా ప్రకారంగా చేసుకోవాలా. ఒకవేళ డైరెక్ట్ గా మీరు 8% లేదా 12% నుంచి గోల్డ్ అయ్యారనుకోండి, ఆ గోల్డ్ క్రైటీరియా చేయాలా. మీరు ఫస్ట్ ఈ 6 నెలల్లో మీరు ఏ నెల అయితే ఒక టైటిల్ అచీవ్ చేస్తారో, అది బ్రాంజ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైతే ఫస్ట్ మంత్ మీన్స్ ఈ 6 నెలల్లో మీరు ఏ నెలలోనైతే మీరు ఫస్ట్ టైం మీరు క్వాలిఫై అవుతారో ఒక టైటిల్, అదే మీ బేస్ టైటిల్ అవుతుంది. దాని ప్రకారంగా మీరు ఆ 16,500 PV చేయాల. సో ఇవన్నీ రిస్క్ గా, ఇది వద్దు సార్ నాకు అనుకుంటే సింపుల్ గా, ఈజీగా, ఎందుకంటే పెద్ద లక్ష్యం అనేది మనం చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటే చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతాం.
అర్థమవుతుందా? 16,500 అనేది అది చాలా టఫ్. 3 నెలలు 4 నెలలు చేయాలనేది టఫ్. ఇక్కడ కూడా మీరు చూసుకోండి, కౌంట్ చేసుకోండి. 2,800 5 నెలలు లెక్కేసుకోండి. అలాగే టోటల్ గా మీరు ఎంత వస్తుందో చూసుకోండి. ఒక్కసారి మీరు అది కౌంట్ చేసుకోండి. మీరు ఒక్కసారి చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత వస్తుంది, ఎంత పీవీ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. 14,000 వస్తుందండి. 2,800కి 5 నెలలు మెయింటైన్ చేసుకుంటే 14,000 వస్తుంది. 14,000 పీవీ. కానీ ఇక్కడ ఎంత చేయాల్సి వస్తుంది? టోటల్ పీవీ అయితే ఇంకా 2,500 ఎక్స్ట్రా చేయాలి. ఇది ఈజీయా, అది ఈజీయా చెప్పండి? నెలవారీగా చేయడం ఈజీయా, గ్రూప్ పీవీ పెట్టుకొని కింద మీద పడుతూ చేసుకోవడం ఈజీయా? అదనంగా ఇంకా 2,500 పీవీ, ఆల్మోస్ట్ ఒక 75,000 రూపాయల వ్యాపారం ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, మంత్ వైజ్ టార్గెట్ పెట్టుకోండి. చాలా ఈజీగా సింపుల్. మీ మైండ్లో ఒకటే ఒకటి, బ్రాంజ్ ఉన్నాను నేను, 2,800 పీవీ ఫిక్స్. ఎవ్రీ మంత్ 2,800 పీవీ నేను చేస్తా. అర్థమైందా? అర్థమైందా? ఇది పక్కా మీ మైండ్లో ఉండిపోవాలా. అంతకుమించి ఎక్కువ చేయొచ్చా సార్ అంటే చేసుకోండి. 3,000 చేసుకుంటారా, 4,000 చేసుకుంటారా, 5,000 చేసుకుంటారా, మీ ఇష్టం. అది మీరు ఎంత బిజినెస్ ఇస్తే అంత వాటా అనేది మీకు వస్తుంది. అర్థమవుతుందా? అంత వాటా అనేది మీకు వస్తుంది. అండ్ ఇక్కడ 5 లో ఇంకొకరు సిల్వర్ డైరెక్టర్. సో వీళ్ళు కూడా ఏంటి, సెల్ఫ్ 100 పీవీ చేయాలి, నెలకి 7,500 పీవీ చేయాలి. నెలకి 7,500 పీవీ చేయాలి. ఇలా 5 నెలలు చేస్తే ఎలిజిబుల్. ఇలా 5 నెలలు, 6 నెలల్లో 5 నెలలు చేస్తే ఎలిజిబుల్. ఒక నెల మిస్ అయినా పర్వాలా, ఒక నెల మిస్ అయినా పర్వాలా. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ఇక్కడ ఒక 5 నెలలు మెయింటైన్ చేయవలసి ఉంటుంది సిల్వర్ డైరెక్టర్. ఇది గుర్తుపెట్టుకోండి. తక్కువ రావచ్చా అంటే నో. సిల్వర్ డైరెక్టర్ గా పైన ఉన్నప్పుడు ఆ పీవీ ఎలిజిబుల్ అవుతుంది. ఈ నెల సిల్వర్ డైరెక్టర్ చేసి నెక్స్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ 4,000 పీవీ చేసినా కన్సిడర్ చెయ్యరు. మీరు సిల్వర్ డైరెక్టర్ గా ఇచ్చిన పీవీనే ఇక్కడ కన్సిడర్ అవుతుంది. ఆ నెల మాత్రం కన్సిడర్ అవుతుంది. అంతకు మించి తక్కువ పీవీ చేసినా, సారీ, క్వాలిఫై అవ్వకపోయినా, తక్కువ టైటిల్లోకి వచ్చినా ఆ నెల మీరు నాట్ క్వాలిఫై, ఆ పీవీ యాడ్ అవ్వదు. ఆ పీవీ యాడ్ అవ్వదు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గ్రూప్ లాగా చేసుకునే అవకాశం ఉంది, నేను ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ చేయలేకపోయినా, లేదా ఇప్పుడు 12% ఉన్నా, సో నెక్స్ట్ మంత్ మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత నేను సిల్వర్ డైరెక్టర్ అయినా, డైరెక్ట్ సిల్వర్ మెయింటైన్ చేసిన అంటే సిల్వర్ డైరెక్టర్ గా మీరు చేయవలసిన పీవీ 6 నెలలు కలుపుకొని 36,000 పీవీ చేయాలి. అయితే నెలకి 7,500 లేదా 6 నెలలకు 36,000 పీవీ అనేది చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీరు 7,500 పీవీ చేశారు అంటే సింపుల్ థింగ్, మీ చెక్ 20 నుంచి 25,000 ఉంటుంది. ఒక ఎల్ఓబి గా మీరు తీసుకుంటే చెక్ 25 నుంచి 30,000 కూడా రావచ్చు, చెప్పలేము. అది అయ్యే పీవీని బట్టి ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోల్డ్ డైరెక్టర్ అర్హత కూడా సెల్ఫ్ 100 పీవీ చేయాలి. నెలకి 11,000 పీవీ 5 నెలలు. నెలకి 11,000 పీవీ 5 నెలలు, లేదా టోటల్ గ్రూప్ నుంచి 60,000, 6 నెలలు కలుపుకొని 60,000 అనేది చేయాలి. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈజీగా ఉండాలంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే ఎవ్రీ మంత్ టార్గెట్ కంప్లీట్ చేసుకోవచ్చు, హ్యాపీగా జాలీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అరే ఎంత పీవీ తక్కువ ఉంది ఏందనేసి ఈ 60,000 పీవీ టార్గెట్ పెట్టుకుని పిచ్చెక్కిపోతుంది. చెప్పే కదా, పెద్ద లక్ష్యం కూడా 1000 అడుగులు కూడా మనం భాగాలు చేసుకుని చిన్న చిన్నగా నడుచుకుంటూ కొద్దిసేపు ఆగి అయితే ఒకేసారి 1000 అడుగులు వెళ్ళాలన్నా అమ్మో నా వల్ల కాదులే అనుకుంటాం. రైట్? ఏ నెలకు ఆ నెల కంప్లీట్ చేసుకుంటూ పోతే చాలా ఈజీగా మనం అచీవ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నియమాలు చూసుకున్నట్టయితే, జూన్ నెల మీరు ఏదైతే టైటిల్ మెయింటైన్ చేస్తారో అది బేస్ మంత్ టైటిల్. సో ఈ బేస్ మంత్ టైటిల్ అనేది తగ్గకూడదు. అండ్ సెల్ఫ్ 100 పీవీ చేయాలి. 5 నెలలు టైటిల్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వని నెల పీవీ యాడ్ అవ్వదు. టైటిల్ పెంచుకోవచ్చు. బ్రాంజ్ ఉన్న వాళ్ళు సిల్వర్ వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? బ్రాంజ్ ఉన్న వాళ్ళు సిల్వర్కి వెళ్ళొచ్చు. కానీ మీరు 2,800 చేస్తే చాలు. సిల్వర్ గా మెయింటైన్ చేసిన మీ టోటల్ గ్రూప్ పీవీ 2,800 చేసినా చాలు. అర్థమవుతుందా? ఇది 5 crore క్లబ్, అంటే 5 crore పూల్ కి క్వాలిఫికేషన్. అండ్ 3 crore పూల్, ఇది ఎవరంటే బిజినెస్ బిల్డర్స్. ఎవరు? స్టార్స్, డైమండ్స్ అండ్ క్రౌన్స్. మరి వీళ్ళకి ఏంటంటే సెల్ఫ్ 200 పీవీ చేయాలి. నెలకి 15,000 పీవీ 5 నెలలు. నెలకి 15,000 పీవీ 5 నెలలు. సింపుల్ గా 2 ఎల్ఓబీలు. సింపుల్ గా 2 ఎల్ఓబీలు. ఇక్కడ ఒక 6,000, అక్కడ ఒక 6,000, 12,000. ఇంకొక ఛానల్ ఒక 2,000, 14,000. సైడ్ ఒక 1,000. ఇట్లా వేసుకుంటే
15,000 పీవీ కంప్లీట్ అవుతుంది. దీని మీద 40 నుంచి 50,000 అకౌంట్లో పడుతుంది ప్రతి నెల. ఇదే చేస్తే తర్వాత బోనస్ వచ్చేసి అక్కడ బ్లాస్ట్ అవుతుంది. ఆ నెలలో బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. లేదా టోటల్ గ్రూప్ చేయాలనుకుంటే 80,000 పీవీ అనేది చేసుకోవాలి. 80,000 పీవీ చేసుకుంటే ఒక స్టార్ డైరెక్టర్ ఈ 3 crore పూల్ ఎలిజిబుల్ అనేది అవుతుంది. అండ్ డైమండ్ డైరెక్టర్ కూడా సేమ్, ఇక్కడ 30,000 పీవీ 5 నెలలు. సెల్ఫ్ 200 పీవీ చేయటం అండ్ నెలకి 30,000 పీవీ 5 నెలలు చేయటం. లేదా గ్రూప్ పీవీతో చేస్తా అనుకుంటే, సారీ ఇక్కడ తప్పు పడింది అనుకుంటా, 65,000, 1,00,000 కాదు, అంతేనా, 80,000 స్టార్ డైరెక్టర్ 80,000. ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవ్వండి. కరెక్ట్ ఏదో ఒకసారి చాట్ బాక్స్ పెట్టండి. సార్ సార్ స్టార్ డైరెక్టర్ కి 80,000 సార్. డైమండ్ కి డైమండ్ కు 1,65,000 సార్. కరెక్టేనా? ఆ, ఓకే, రైట్. ఓకే, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, డైమండ్ డైరెక్టర్ వచ్చేసి 1,65,000 6 నెలలు గ్రూప్ పీవీ అంటే నెలకి, కరెక్టే. ఓకే, 30,000 పీవీ లేదా 6 నెలలు కలుపుకొని 1,65,000 పీవీ అనేది డైమండ్ డైరెక్టర్ చేస్తే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ సెల్ఫ్ 200 పీవీ చేయాలి అండ్ నెలకి 45,000 పీవీ 5 నెలలు. లేదా సెల్ఫ్ 200 పీవీ చేసుకొని టోటల్ గ్రూప్ నుంచి 2,50,000 పీవీ చేయాలి. 2,50,000 పీవీ చేయాలి 6 నెలల పాటు. అర్థమవుతుంది. 6 నెలల్లో 2,50,000 చేసుకోవటం ఒకటి, లేదా నెలకి 45,000 పీవీ అనేది జరగటం ఒకటి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. ఇది బిజినెస్ బిల్డర్స్. వీళ్ళకి కూడా సేమ్ రూల్స్. టైటిల్ బేస్మెంట్ ఉంటుంది, బేస్మెంట్ టైటిల్ తగ్గకూడదు, సెల్ఫ్ మాత్రమే మారుతుంది. సెల్ఫ్ పీవీ 200 పీవీ ఉండాలి, 5 నెలలు టైటిల్ క్వాలిఫై చేయాలి. క్వాలిఫై అవ్వని నెలల పీవీ యాడ్ అవ్వదు, టైటిల్ పెంచుకోవచ్చు. క్రౌన్ నుంచి స్టార్ నుంచి డైమండ్ అవ్వచ్చు, డైమండ్ నుంచి క్రౌన్ అవ్వచ్చు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ 2 crore. సో ఇది వచ్చేసి యూసిడి కోట్లకి, అంటే యూసిడి ఉన్నారు కదా, సో నేను కావచ్చు, వెంకటేశ్వర గారు కావచ్చు, సుష్మిత మేడం కావచ్చు, సెల్ఫ్ 300 పీవీ చేయాలా. సెల్ఫ్ 300 పీవీ చేయాలా. కాకపోతే ఇక్కడ మాకు పీవీ టార్గెట్ కాదు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ 15 మినిమం నెలకి 15 మంది బ్రాంజ్ ఆర్ సిల్వర్స్ ని మేము క్వాలిఫై చేయించాలి. మా పని ఏంటంటే, సో ఇక్కడ ఉన్న టీంలో ఒక 200 మంది బ్రాంజ్ సిల్వర్లు ఉంటే, గోల్డ్ ఉంటే వాళ్ళని ఎలిజిబుల్ చేయాలి అంతే. వాళ్ళకి మంచి టీపీపీతో 2,200 పీవీ చేసేటట్టు మేము తయారు చేయాలా. అంటే వాళ్ళు అట్లా మానిటరింగ్ చేయాలా, మోటివేషన్ చేయాలా, గైడెన్స్ ఇవ్వాలా. అర్థమవుతుందా? నేను చేసేది అదే, రైట్? సో అలాగే ఇక్కడ సెల్ఫ్ 300 పీవీ లేదా టోటల్ గ్రూప్ నుంచి 50. అయితే ఇక్కడ నెలకు 15 లేదా టోటల్ గ్రూప్ నుంచి 50 బ్రాంజ్ లేదా సిల్వర్ 6 నెలల పాటు చేయొచ్చు. డౌన్లైన్ సేమ్ లెవెల్లో ఉంటే మాత్రం 3 కౌంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూసీడీగా ఉన్నా, వెంకటేల్ సార్ యూసీడీగా ఉన్నారు. వెంకటేల్ సార్ నుంచి 20 బ్రాంజ్లు అయినా నాకు 3 కౌంట్ చేస్తుంది. ఇది మాత్రం మాకు పెట్టిన రూల్ అనమాట. సో ఇది మాకు చాలా ఛాలెంజ్, అయినా దీన్ని మేము బ్రేక్ చేస్తాం ఖచ్చితంగా. అండ్ అలాగే డిసిడి కూడా సేమ్ 300 పీవీ చేసుకోవాలి. 25 బ్రాంజ్ ఆర్ సిల్వర్ 5 నెలలు లేదా 100 బ్రాంజ్ సిల్వర్. ఇది మీకు అవసరం లేదనుకుంటే ఈ లెవెల్లోకి మీరు రాలేరు. అండ్ డియూసిడి కూడా సేమ్ పెద్ద లెవెల్ ఉంది, 100 ఆల్మోస్ట్ 200 బ్రాంజులు సిల్వర్లు చేసుకోవాలి. ఇది డియూసిడి టార్గెట్ అనమాట. సో ఈ రకంగా మనకు పూల్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళకు కూడా ఇదే నియమాలు అనేది వర్తిస్తాయి. అర్థమవుతుందా? ఇది క్రౌన్ కి యూసీడీకి సెల్ఫ్ 100 పీవీ ఇచ్చారు సార్. 100 పీవీ కాదు, 100 పీవీ అనేది చెక్ రిలీజ్ అవ్వడానికి మొన్న పెట్టింది పోస్టర్. చెక్ రిలీజ్ అవ్వాలి, మన అకౌంట్ డబ్బులు పడాలంటే ఇంతకుముందు 40 పీవీ చేసేది, ఇప్పుడు 100 పీవీ చేయాలా. ఓకే, రైట్. సో మరి దీన్ని అచీవ్ చేయడానికి మనకి 5 crore కావచ్చు, 3 crore కావచ్చు, 2 crore కావచ్చు, ఇది ఎలిజిబుల్ అవ్వాలి అంటే, ఇది ఎలిజిబుల్ అవ్వడానికి మన దగ్గర ఇప్పుడు ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం ఏంటి అంటే వెల్త్ ప్యాక్. నిజంగా చెప్తున్నా, సో డబ్బులే డబ్బులు అంటే మామూలుగా కాదు. ఒక 5% కూడా 12% అచీవ్ చేస్తూ దీంతో ఒక 8,000 10,000 సంపాదించవచ్చు. ఈజీగా 10,000 సంపాదించవచ్చు 8% ఉండి కూడా. మరి చూడండి, అంత పొటెన్షియల్ ఉంది. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే, ఫస్ట్ వెల్త్ ప్యాక్ 1 వచ్చేసి మనకి ఇక్కడ గ్లూకోజమైన్ ఒక 3 క్యాప్సిల్స్,
త్రీ బాటిల్స్, అండ్ నోని వచ్చేసి 2 బాటిల్స్, కాల్షియం వచ్చేసి 3 బాటిల్స్, అండ్ సిఎండి వచ్చేసి 2. ఇలా మనకు ఒక ప్యాక్ ఇచ్చారు, ఇవే తీసుకోవాలి, మనకు నచ్చినవి తీసుకోవడానికి లేదు, రైట్? ఇక్కడ ఏవైతే మనకి ఇచ్చిన ప్యాక్ గ్లూకోజమిన్, నోని, కాల్షియం, సిఎండి ఏదైతే ఉందో వీటిని ఇక్కడ మెన్షన్ చేసిన ఏదైతే నంబరింగ్ ఉందో అదే మనం కంప్లీట్ చేసుకోవాలి. దీని ద్వారా మనకి 201.45 పివి వస్తుంది కేవలం 5,960 రూపాయలకి. 5,960 రూపాయలకి మనకు 201 పివి రావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎస్ ఇక్కడ చూపించినట్టు 750 రూపీస్ అడిషనల్ ఇన్సెంటివ్, అంటే ఈ 200 పివి చేయడానికి నీకు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, దానితో పాటుగా అడిషనల్ ఇన్సెంటివ్ అనేది నీకు రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ ప్యాక్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఒక 576 రూపాయలతో పాటు అదనంగా 750 వస్తుంది. అలాగే 5% ఉన్న వ్యక్తి కూడా అంతే. సో తనకి 5% లో ఉంటే ఒక 180 రూపీస్ వస్తుంది, దాంతో పాటుగా 750 రూపాయలు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతుంది, క్యాష్ మనీ. ఇంతకుముందు 750 రూపాయలు క్యాష్ రావాలంటే దాదాపు 1,500 2,000 పే చేయాలి. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 200 పాయింట్లు చేసే చాలు నీకు 750 రూపాయలు అకౌంట్ లో పడుతుంది, డైరెక్ట్ ఇన్సెంటివ్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ప్రతిరోజు రెగ్యులర్ గా మూవ్ అయ్యే ప్రొడక్ట్స్. ముఖ్యంగా ఈ ప్యాక్ వచ్చేసి జాయింట్ పెయిన్స్, ఏదైతే మనకి జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు కానీ, బాడీ నొప్పులు కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, నెక్ కావచ్చు, వీటికి సంబంధించి ఈ ప్యాక్ అన్నమాట. సో ఇటువంటి ఒక 3 ప్యాక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3,3,2,2 తీసుకుంటే సో మనకి మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది 750 అడిషనల్ ఇన్సెంటివ్. అండ్ ఇంకొకటి ఇచ్చారు వెల్త్ ప్యాక్ 2. ఇక్కడ వచ్చేసి సో 1,200 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది అడిషనల్ గా, పెర్ఫార్మెన్స్ బోనస్ తో పాటు అడిషనల్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఈ ప్యాక్ లో ఏంటంటే గ్లూకోజమిన్ 60 క్యాప్సూల్స్, అక్కడేమో 100 క్యాప్సూల్స్, ఇక్కడేమో 60 క్యాప్సూల్స్, 3 నోని 3, కాల్షియం 3, అండ్ సిఎండి 3, ఫ్లాక్స్ ఆయిల్ 3, అండ్ గ్యానోపెస్ట్ 5. ఇది ప్యాక్. ఇది ఒకేసారి ఇన్వైట్ చేయాలా, ఒకే బిల్లులో జరగాల. నేను ఒకసారి ఈ 2 తీసుకుంటా, ఒకసారి ఆ 3 తీసుకుంటా, మొత్తం కలిపి చేస్తారా అంటే చేయరు. కంప్లీట్ గా ఒకే ప్యాక్ లో చేయవలసి ఉంటది, ఒకే ఇన్వాయిస్ లో చేయవలసి ఉంటది. ఇది వచ్చేసి మనకి 300 అంటే 300 పివి వస్తుంది. డైరెక్ట్ ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వచ్చు ఎవరైతే కొత్తగా వచ్చిన వ్యక్తి ఉన్నారో. కేవలం 8,880 రూపాయలకి మనకి 300 పివి వస్తుంది. మరి దీంతో పాటు అదనంగా ఇంతకుముందు ఇదే 300 పివి చేస్తే జస్ట్ 430 రూపాయలు అకౌంట్ లో పడేది, 430 రూపాయలు అకౌంట్ లో పడేది. కానీ ఇప్పుడు 1,200 ఎక్స్ట్రా, దాంతో పాటు 1,200 రూపాయలు ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. మరి ఒక్కసారి ఆలోచించండి ఎంత ఉందో, 3 టైమ్స్ 4 టైమ్స్ అనేది ఇప్పుడు ఈ వెల్త్ ప్యాక్స్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అవునా కాదా? సార్ నువ్వు మరి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, సేల్ కాని ప్రొడక్ట్సా, అమ్ముడు కాకుండా పక్కకున్న ప్రొడక్ట్సా? ఏదో మనకి షాపులలో పెడుతుంటారు ఆ షాడో సేల్, ఈ షాడో సేల్, అది అని ఇదని, సేల్ కానీ ఎక్స్పైరీకి దగ్గర ఉన్నాయి అక్కడ పక్కన ఒక లాట్ లో పెట్టి అమ్ముతా ఉంటారు. కానీ ఇది అది కాదు, రెగ్యులర్ గా మూవ్ అయ్యే ప్రొడక్ట్స్ ఇది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క పర్సన్ వాడే ప్రొడక్ట్స్ ఇది. మరి ఇటువంటి రెగ్యులర్ గా మూవ్ అయ్యే ప్రొడక్ట్స్ మీద ఎందుకు ఇచ్చారు? ఎస్, మనకి V20 యానివర్సరీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఆనందంలో, సంతోషంలో మనకి మన కంపెనీ ఈ యొక్క 20 కోట్లను మనకు పంచిపెడుతుంది. అర్థమవుతుందా? సో అటువంటి గొప్ప కంపెనీ అన్నమాట. సో అందుకోసమైనా చూడండి, మనం బెస్ట్ గా ఉపయోగించుకుంటే మాత్రం 100% మనకి ఇన్కమ్స్ అనేది తీసుకుంటాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ గా మీకు కొన్ని చూపిస్తున్నా. కొత్త డిస్ట్రిబ్యూటర్, సో ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కావచ్చు, 5% ఉన్న వ్యక్తి కావచ్చు, సో వాళ్ళకి వచ్చే లాభాలు చూడండి. ఇక్కడ వెల్త్ ప్యాక్ 1 తీసుకున్నట్లయితే, వెల్త్ ప్యాక్ 1 తీసుకున్నట్టయితే ఈ వెల్త్ ప్యాక్ 1 లో పెర్ఫార్మెన్స్ బోనస్ 180 రూపాయలు వస్తుంది, అండ్ వెల్త్ ప్యాక్ ఇన్సెంటివ్ 750 రూపాయలు వస్తుంది. కానీ ఇంతకుముందు 200 పీవీ చేస్తే ఆయనకు వచ్చింది 180, ఆయనకు వచ్చింది క్యాష్ 180 రూపాయలే అకౌంట్ లో పడేది. కానీ ఇప్పుడు ఈ 2 కలిపి ఎంత వస్తుంది? 930 రూపాయలు వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎన్ని టైమ్స్ పెరిగింది? అదే 200 పీవీ చేస్తే ఆయనకు వచ్చింది 180 రూపాయలు, కానీ ఇప్పుడు వచ్చింది 930 రూపాయలు. ఎంత పెరిగిందో చూడండి, ఒక్కసారి ఆలోచించండి.
ఒక కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్ ఈ రోజు జాయిన్ అయిన నేను, నాలాంటి వ్యక్తి జాయిన్ అయ్యి జస్ట్ ఈ 200 ఈ ప్యాక్ ని దాన్ని ఎడ్యుకేట్ చేసి, అర్థమవుతుందా, ఆ ప్యాక్ గురించి ఎడ్యుకేట్ చేసి ఆ ప్రొడక్ట్స్ ఎందుకు అనేది వాళ్ళకి చెప్పి, ఈ బిజినెస్ చేయడానికి నాకు డబ్బు కావాలి, నా కళ నెరవేర్చుకోవాలనే వ్యక్తి కనుక వస్తే, ఆ వ్యక్తితోటి ఈ ఒక్క హెల్త్ ప్యాక్ ఒక్కటి కొనిచ్చిన ఆయనకు వచ్చేసి 930 రూపాయలు అకౌంట్ లో పడితే హ్యాపీ ఫీల్ అవుతాడా, ఫీల్ అవ్వడా? అరే నాకు 69 రూపాయలు ఫస్ట్ మంత్ వస్తే నా అబ్బో 69 రూపాయలు వచ్చిన తెగ మురిసిపోయాను. మరి అలాంటిది కొత్తగా మీ అండర్లో వచ్చిన కొత్త డిస్ట్రిబ్యూటర్ కి ఈ ప్యాక్ ఒక్కటి కనుక మనం ఎడ్యుకేట్ చేసి ఇప్పించగలిగితే 930 రూపాయలు ఆయన అకౌంట్ లో పడుతుంది. ఫ్రీ ప్రొడక్ట్ అవన్నీ వగైరా అవి వేరే వస్తాయి. ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి కదా మనకి న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కి, అవి వేరే. మరి అదే వెల్త్ ప్యాక్ 2 తీసుకుంటే 300 పీవీ, మరి దాని మీద ఇంతకుముందు 432 మాత్రమే అకౌంట్లో పడేది క్యాష్. కానీ ఇప్పుడు అదనంగా 1200, దాంతో పాటుగా 1000 రూపాయలు ఓచర్ అనేది వచ్చేది ఇంతకు ముందు. అంటే ఒక 1432 బెనిఫిట్ పొందేది. కానీ ఇప్పుడు అదనంగా 1200 అంటే ఎంత వచ్చింది? 2632 వస్తుంది. క్యాష్ ఆల్మోస్ట్ 1600 రూపాయలు క్యాష్, 1632 రూపాయలు క్యాష్. అంటే 432 రూపాయలు వచ్చే వ్యక్తికి ఇప్పుడు 1600 వస్తుంది. 3 టైమ్స్ పెరిగింది. మరి 430 వచ్చే వ్యక్తికి 1600 వస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి ఎంతమందిని క్రియేట్ చేయొచ్చు? వెల్త్ ప్యాక్ 2 ద్వారా ఫాస్ట్ స్టార్ట్ 8% తో పాటుగా మనకి ఎంతమందిని మనము క్రియేట్ చేయొచ్చు ఈ ఆఫర్ ద్వారా? రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మనకి అవగాహన తీసుకొని కనుక చేయగలిగితే డబ్బులు ఎంత ఇప్పించవచ్చు చెప్పండి. వచ్చిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి, ఇలా కొత్తగా వచ్చిన వ్యక్తికి అయితే 930 లేదా 2600 ఇప్పిస్తే ఆయన మళ్ళీ బిజినెస్ లోంచి వెనక్కి చూస్తాడా? ఫస్ట్ మంతే, ఈ మంత్ జాయిన్ అయిన వ్యక్తికి ఈ 1000 రూపాయల నుంచి ఒక 3000 రూపాయలు వచ్చిందంటే ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమవుతుందా? సో ఇది 5% లో ఉన్న వ్యక్తి. ఒకవేళ 8% ఉన్న వ్యక్తులు, మీరు 8% లో ఉన్నారు, మీరు ఆల్రెడీ 8% లో ఉన్నారు, మీరు వెల్త్ ప్యాక్ 1 తీసుకున్నారు. వెల్త్ ప్యాక్ 1 200 పీవీ చేస్తే మీ అకౌంట్ లో 288 రూపాయలు అకౌంట్ లో పడుతుంది. కానీ ఇప్పుడు అదనంగా 750 వస్తుంది. మొత్తం కలిపితే 1038 వస్తుంది. అలాగే మీరు 8% లో ఉండి 300 పీవీ చేసినట్లయితే 432తో పాటు 1200 వస్తుంది. 1632 క్యాష్ వస్తుంది. 1632 క్యాష్ వస్తుంది. మరి అదే సార్ ఇందాక 5% ఉన్న ఆయనకి ఇది ఎక్కువ వస్తుందంటే, ఫస్ట్ టైం ఎవరైతే ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాడో, ఒకే నెలలో 300 పాయింట్ చేస్తాడో కొత్తగా వచ్చిన వ్యక్తికి అదనంగా ఈ 1000 రూపాయలు బోనస్ ఎక్కువ ఇస్తుంది ఆయనకి. ఈ 1000 రూపాయలు అనేది అదనంగా వస్తుంది. సో కాబట్టి ఆయనకి ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ మీరు 8% లో ఉన్నారు కాబట్టి మీకు 432 రూపాయలు రావాల్సిన దగ్గర మీకు 1632 రూపాయలు వస్తుంది. ఇప్పుడు జస్ట్ 300 పీవీ చేస్తే, జస్ట్ 300 పీవీ చేస్తే మీకు వచ్చేది 1632. ఇప్పుడు రెడీగా ఉండండి. 8% లో ఉన్న వాళ్ళు మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ ఎన్ని ప్యాక్స్ అయినా చేయొచ్చు. ఒక ఐడి పైన ఎన్ని ప్యాక్స్ అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ప్యాక్ చేశారనుకోండి, ఈ రకంగా ఇంకొక ప్యాక్ చేస్తే ఎంత వస్తుందండి? 1600 1600 3200 వస్తుంది. జస్ట్ 600 పీవీ. మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఇక్కడ 300 పీవీ చేసినాం, 300 2 ప్యాకులు తీసుకుంటే 600 పీవీ తోటే 3200 రూపాయలు క్యాష్ వస్తుంది. ఈ 3200 రావాలంటే ఇంతకు ముందు మీరు 2001 పీవీ మీరు బ్రాంజ్ మెయింటైన్ చేయవలసి ఉండేది. దరిదాపుగా 2000 పాయింట్లు చేయాల్సి వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 600 రూపాయలకే, సారీ 600 పీవీకే మీకు 3200 రూపాయలు మీకు క్యాష్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, వెల్త్ క్రియేట్ చేయొచ్చా? డబ్బులు ఉన్నాయా లేవా వెల్త్ ప్యాక్లో? ఫోకస్ చేస్తే గనక దీంట్లో ఎన్ని పైసలు ఉన్నాయో, ఎన్ని డబ్బులు ఉన్నాయో. మరి 2 ప్యాకులు చేస్తే నీకు 3000 వచ్చిందంటే ఒక్కసారి ఊహించుకోండి. లేదు అదొక ప్యాక్ ఇదొక ప్యాక్ చేశారు, ఇదొక ప్యాక్ తీసుకుని మీ ఐడి పైన ఇదొక ప్యాక్ తీసుకున్నారు, 1000 + 1600 2600 వస్తుంది. జస్ట్ ఎంత పీవీ? 500 పీవీకే 15000 రూపాయల వ్యాపారం చేస్తే మనకి 2600 వస్తుంది. మరి ఇంతకుముందు 2600 కాబట్టి ఖచ్చితంగా బ్రాంచ్ మెయింటైన్ అవ్వాలి. అంటే 70,000 రూపాయల వ్యాపారం చేస్తే వచ్చేది. కానీ ఇప్పుడు
15,000 రూపాయలు వ్యాపారం చేసి వస్తుంది. అర్థమైందా? మరి 8%లోనే ఇంత ఉంటే మరి 12% ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి? మరి ఆయన చూడండి, 12% ఉన్న వ్యక్తి వెల్త్ ప్యాక్ ఒకటి తీసుకుంటే 1182 వస్తుంది. అదే వెల్త్ ప్యాక్ 2 తీసుకుంటే 1848 వస్తుంది. 1845 రూపాయలు. ఇక్కడ వెల్త్ ప్యాక్ ఈ మారవు, పెర్ఫార్మెన్స్ బోనస్ మారుతుంటది పర్సంటేజ్ లెవెల్లో. అర్థమవుతుందా? మరి ఇక్కడ కూడా ఇదొక ప్యాక్ చేస్తే అండి 500 పీవీనే, ఈయన చేసేది 500 పీవీ, అదొకటి ఇదొకటి చేశాడు. ఎంత అవుతుంది? ఇదొక 1800, అదొక 1100 అండ్ 82. ఇవన్నీ చూసుకుంటే 3000 రూపాయలు అండి. 3000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు జస్ట్ అదొక ప్యాక్ ఇదొక ప్యాక్ తీసుకున్నా. మరి అలాంటిది ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్ని ప్యాకులు అయినా చేయొచ్చు మీ ఐడి పైన కానీ, ఇంకా పోస్టర్ ఐడి పైన కానీ. మరి చూడండి ఎంత ఇన్కమ్ సోర్స్ అనేది ఉందో. మరి 16%లో ఉన్నారు. మరి వాళ్ళకి వచ్చేది చూడండి, ఒక 200 పీవీ హెల్త్ ప్యాక్ తీసుకుంటే ఆయనకు వచ్చేది 1326 రూపాయలు. 1326 రూపాయలు. సో ఇంతకుముందు ఏం వచ్చేదండి 16% ఉన్న వ్యక్తికి? 288, 576 ఇది మాత్రం వచ్చేది. కానీ అదనంగా ఇప్పుడు 750 వస్తుంది. మరి ఇక్కడ కూడా ఇంతకుముందు 864 వచ్చేది 300 పాయింట్లు చేస్తే, కానీ ఇప్పుడు 2000 రూపాయలు వస్తుంది. చూడండి జస్ట్ ఒక్క ప్యాక్. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్టర్స్ 16% ఉన్న వ్యక్తులు జస్ట్ 300 పీవీ చేస్తే 2000 రూపాయలు సంపాదించవచ్చు. 300 పీవీ ఒక్క ప్యాక్ తీసుకుంటే. కానీ ఇంతకుముందు ఆ 2000 రావాలంటే మీరు ఏం చేశారు? ఎంత పీవీ చేస్తే నీకు 2000 వచ్చింది చెప్పండి? ఎంత పీవీ చేస్తే నీకు 2000? 16% ఉన్న వ్యక్తి 1800 పీవీ చేస్తే వస్తుందా? క్వాలిఫై అయితేనే నీకు డైరెక్టర్ బోనస్ వస్తుంది, లేకపోతే పెర్ఫార్మెన్స్ బోనస్ గ్యాప్ కమిషన్ వచ్చేసి 300, 400, 500, 600 వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది. అంత పీవీ చేసిన 1000, 1500 పీవీ చేసిన. కానీ ఇప్పుడు జస్ట్ కేవలం 300 పీవీ, కేవలం 300 పీవీ చేస్తే 2000 రూపాయలు సంపాదించవచ్చు. ఇప్పుడు చెప్పండి, చేయలేమా 300 పీవీ ఒక ప్యాక్? అరే ఒక ప్యాక్ చేసి గట్టిగా హోమ్ మీటింగ్ 3 రోజులు చేస్తే సేల్ చేసుకోలేమా? 8860 రూపాయల ప్రొడక్ట్స్ మనం మూవ్ చేసుకోలేమా? 3 కాల్షియం, 3 గ్లూకోజమైన్, 3 ఏమంటారు నోని, 3 ఫ్లాక్స్ ఆయిల్, గట్టిగా 3 మీటింగ్లు చేసి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు లేదా బీపీ ఉన్న వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకుంటే టక్కున ఒకటే మీటింగ్లు అయిపోతాయి. మరి చూడండి, ఒక్కసారి చూడండి, 864 రూపాయలు వచ్చే దగ్గర ఇప్పుడు వచ్చేసి 2000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. మరి ఇలాంటి మీ ప్యాక్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. 2 చేసుకుంటే 4000, 3 చేసుకుంటే, 4 చేసుకుంటే, 5 చేసుకుంటే డబ్బులే డబ్బులు. సో దయచేసి అర్థం చేసుకుని, ఈ బ్రాంజ్లు కానీ 16% ఉన్న వాళ్ళు కానీ 12% ఉన్న వాళ్ళు కానీ చాలా పొటెన్షియల్. ఇప్పటివరకు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు 5% వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, అప్లైన్ సపోర్ట్ చేయాలి. 8% ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు 12% బ్రాంజ్ డైరెక్టర్ 16%లో ఉన్న వాళ్ళకి మీకు అంతో కొంత ఆ ప్రొడక్ట్ పై నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ బేసికే ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏదైనా హోమ్ మీటింగ్ జరిగితే మోకాళ్ళ నొప్పులకు ఉన్నాయా, షుగర్కి ఉన్నాయా, బీపీకి ఉన్నాయా, ఫస్ట్ వచ్చేది మోకాళ్ళ నొప్పులే. మరి ఈ ప్యాక్ ద్వారా ఎంత అంటే అంత మీరు ఎర్న్ చేయొచ్చు. మీ సొంతంగా టీం లేకపోయినా కేవలం 300 పీవీ చేస్తే 2000 రూపాయలు నీ అకౌంట్లో పడుతుంది. టీం లేకపోయినా 2 ప్యాకులు చేస్తే 4000 పడుతుంది. టీం లేకపోయినా 3 ప్యాకులు చేస్తే 6000 పడుతుంది. ఆలోచించండి, ఒక హౌస్ వైఫ్, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కొంచెం కష్టపడి జస్ట్ ఒక 10,000 తోటి 8800 ఒక ప్యాక్ తీసుకొని ఒక 3 రోజులు సేల్ చేసి మళ్ళీ ఒక ప్యాక్ తీసుకుంటే, మళ్ళీ ఒక 3 రోజులకి మనకి ఉంది ఇప్పుడు 8 రోజులు టైం ఉంది. ఈ 8 రోజులలో దాన్ని రొటేట్ చేసి 3 టైమ్స్ రొటేషన్ చేస్తే 6000 రూపాయలు నీ అకౌంట్లో పడతాయి. టీంతో సంబంధం లేకపోయినా 6000 రూపాయలు నీ అకౌంట్లో పడతాయి. ఎవరికైతే హోమ్ ప్రొడక్ట్స్ పైన అండ్ అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన అలాగే హెల్త్ ప్రొడక్ట్స్ పైన అవగాహన ఉంటుందో వాళ్ళు మంచిగా హోమ్ మీటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు అన్నిటి మీద ఉండాల్సిన అవసరంలా, గ్లూకోజమైన్, కాల్షియం, సిఎండి, నోని, గ్యానోబేస్ట్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్, ఈ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే చాలు. మీ అప్లై దగ్గర కూర్చొని ఆ 6 ప్రొడక్ట్స్కి మీరు నాలెడ్జ్ తీసుకొని బయటికి వెళ్తే చాలు. ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తే చాలు. అక్కడ సిఎండి డెమోలు 2 ఉన్నాయి, అద్భుతమైన డెమోలు. ఆ 2 డెమోలు చూపిస్తే 2 ప్రొడక్ట్స్ అయిపోతాయి. టీం లేదు ఎవడు పని చేయట్లేదు, ఎవడు రావట్లేదు అనటం కాదు.
మీరు బయటికి వెళ్ళండి, మీకున్న అనుభవంలో వచ్చి 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, సంవత్సరం, 2 సంవత్సరాలు అవుతుంది. మరి మీకున్న నాలెడ్జ్ లో ఇది టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఎవరితో సంబంధం లేకుండా బ్రాంచ్ డైరెక్టర్ మెయింటైన్ కాకపోయినా నీ ఇన్కమ్ 10,000 సంపాదించవచ్చు. ఇక్కడ మెయింటైన్ కావాలని రూల్ ఏం లే. నువ్వు ఎన్ని ప్యాకులు కనుక నువ్వు కొనుక్కుంటావో అంత ఇన్సెంటివ్ నీకు ఇస్తావు. ఇప్పుడు చెప్పండి, ఈ 5 crore క్లబ్కి బ్రాంచ్ డైరెక్టర్ మెయింటైన్ చేయాలా, 1000 పాయింట్లు చేసుకునేటోడు కూడా డబ్బులు సంపాదించవచ్చు. చెప్పాగా, 300 300 300 ఎంత, 900 పీవీ. 900 పీవీ అంటే ఒకదానికి 2,000 వస్తే 3 సెట్లు అంటే 6,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, 900 పీవీ మీరే చేయండి, 6,000 రూపాయలు చెక్ వస్తుంది. ఒక హౌస్ వైఫ్కో, ఒక స్టూడెంట్కో, లేకపోతే ఒక పార్ట్ టైం చేసే వ్యక్తికి 6,000 రూపాయలు అకౌంట్లో పడితే హ్యాపీ కదా. అర్థం చేసుకోండి, నేను ఎందుకు ఇంతకాలం పదే పదే ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, ఇంతగా కష్టపడి ఈ పీపీటీ తయారు చేసి ఇస్తున్నానంటే మీకు దీంట్లో ఉన్న పొటెన్షియల్ అర్థం కావట్లేదు. ఏదో చెప్పుకుంటూ పోతున్నారు, మా వల్ల అవుతుందా అంటున్నారు. డబ్బులు కావాలంటే పని చేయాలా. డబ్బులు కావాలంటే ఖచ్చితంగా మీ ఇంటి పక్కన ఒక జాబ్ ఉంది, 5,000 రూపాయలు, ఊరు బయట ఉంది 10,000 రూపాయలు, ఎక్కడికి వెళ్తారు? కష్టమైన దూరం ఉంది, ఒక 5 కిలోమీటర్లు ఉందని వదిలేస్తారా? రోజు 60 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ లేరా? 120 కిలోమీటర్ 60 120 కిలోమీటర్లు వచ్చే 5,000 రూపాయలు శాలరీ పెరుగుతుందని ఇదే నల్గొండ నుంచి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు. కష్టం కాదా అది? కష్టపడకుంటే ఏది రాదు మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీ ఇచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన కోసమే పెట్టింది 20 కోట్ల రూపాయలు ఒక కంపెనీ. తన యొక్క టర్న్ ఓవర్లో 20 కోట్లు తీసి ఆల్రెడీ మనకి షేర్ చేస్తుంది. మరి అలాంటిది ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఇక నా వల్ల కాదులే, నేను చేయలేనులే అని వదిలేసుకొని ఇక అది వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లా. అరే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇది చెయ్యండి అంటే అసలు దాని మీద మనసు పెట్టనే పెట్టట్లా. ఎందుకు ఇది నేను చెప్తున్నా అంటే, అదే మనసు పెట్టి ఇప్పటికి నాకు 100 కాల్స్ వచ్చాయి. సార్ ఇది ఎట్లా, అదెట్లా, ఇది చేసినా, అది చేసినా, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇప్పటికి నాకు 100 కాల్స్ వచ్చాయి మీ నుంచి. రావట్లేదంటే దాని అర్థం దీని మీద మీరు పని చేయట్లేదు అని అర్థం. మీ అప్లయన్స్ కూడా కాల్ చేయట్లేదంటే దీని మీద మీరు పని చేయట్లేదు అని అర్థం. లేకపోతే గ్రూపులు పెట్టేటోళ్ళు, ఎస్ నేను వెల్త్ ప్యాక్ 1 తీసుకున్నా, 2 తీసుకున్నా అని పెట్టేటోళ్ళు ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా షేర్ చేయాల. ఇప్పటివరకు ఏ ఒక్కరు గ్రూప్ లో పెట్టలేదు. మిగతా వాళ్ళు చూసుకున్నట్టయితే బీభత్సంగా పర్చేజులు చేస్తున్నారు. అర్థం చేసుకో, బ్రాంచ్ డైరెక్టర్ చాలా మంది నాకు డబ్బులు రావట్లేదు, నాకు పైసలు రావట్లేదు, నాకు డబ్బులు రావట్లేదు, నాకు టీం రావట్లేదు, ఎవడు వినట్లేదు, ఎవరు మాట వినట్లేదు, ఎవడు కొనుక్కోవట్లేదు. అవన్నీ కొనుక్కోకపోవచ్చు, కానీ మీరు హెల్త్ మీద కరెక్ట్ ఫోకస్ చేసుకుంటే. ఎందుకంటే ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, అర్థమయ్యే భాషలో చెప్తుంది. దిక్కు దిమానం లేని అడుక్కునే వ్యక్తి కూడా హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు కావాలంటే తీసుకొచ్చి ఇస్తాడు. ఇవ్వాలి కూడా, బతకాలి అంటే ఇవ్వాలి. మీరు అర్థమయ్యే విధంగా మీరు చెప్తే మన ప్రొడక్ట్ గొప్పతనం, దాని రిజల్ట్, వచ్చిన టెస్టిమోనీస్, ఆ వ్యక్తికి ఎలా పనిచేస్తుంది మీరు కనుక క్లారిటీ ఇస్తే, అరే హాస్పిటల్కి వెళ్ళి 4,000 రూపాయలు, అరే ఓపీకి 500 కడతాడు, ఎక్స్రేకి 400, ఎక్స్రేకి 1,500 కడతాడు, ఏదైనా స్కానింగ్ అంటే 2,000 3,000 కడతాడు. మొత్తం మీద 4,000 నుంచి 5,000 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టి ఒక కామన్ మ్యాన్, మీరు అంటున్న డబ్బులు లేని వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి పెడుతున్నాడు. మరి అటువంటి వ్యక్తి అరే 4 నెలలు వాడితే అదే 6,000 అదే 7,000 ఇక్కడ పెడితే నీకు ఇదే 6,000లో నువ్వు జీవితాంతం హ్యాపీగా నడవచ్చు అనే నమ్మకం ఇస్తే ఎందుకు కొనుక్కోడండి? ప్రొడక్ట్ నమ్మాలని ప్రయత్నం చేయకండి. మీ ఎదుర్కొన్న వ్యక్తికి మంచి చేయాలని మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ప్రొడక్ట్స్ అనేది మూవ్ అవుతుంది. నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ సేల్ చేయాలని, నాకు పీవి రావాలని ఇంటెన్షన్తో మీరు కూర్చొని ఎదురుగా మాట్లాడారా, మీకు రాదు. కానీ అవతల వ్యక్తి బాధే నీ బాధ అనుకోని కనుక నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ ప్యాక్ తీసుకుంటాడు, దాంట్లో డౌటే లేదు. కంగ్రాచులేషన్స్ ఎన్జి రావు గారు, గోల్డ్ అంట. 300 పీవీ తీసుకున్నారట, కంగ్రాచులేషన్స్. ఆలోచించండి, అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు చూడండి, ఒక బ్రాంచ్ డైరెక్టర్. ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్, నేను బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నా, సిల్వర్ అది తర్వాత సంగతి చూసుకోండి. ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయిపో వాళ్ళకి వచ్చే లాభాలు చూడండి. వెల్త్ ప్యాక్ 1 200 పీవీ చేశాడు, 576 అకౌంట్లో పడుతుంది.
వెల్త్ ప్యాక్ ఇన్సెంటివ్ 750, మొత్తం కలుపుకుంటే 1326. మరి ఒక్క ప్యాక్ వాడుకుంటే 1326 వచ్చినప్పుడు ఒక 5 ప్యాకులు తీసుకుంటే 5 ప్యాకులు ఈ 8 రోజులలో చేయండి. మరి ఇక్కడికి వచ్చేసరికి 1000 పీవీ అవుతుంది. 1000 పీవీ అంటే 30,000 రూపాయలు మిమ్మల్ని కొనుక్కోమని కాదు అర్థం. 30,000 రూపాయలు కొనుక్కోమని కాదు అర్థం. మీ దగ్గర ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్ మూవ్ చేసుకోండి, లేదా హోమ్ మీటింగ్ చేసుకోండి, ఆర్డర్స్ వస్తాయి. లేదా 6,000 రూపాయలు అప్పు తెచ్చుకొని ప్యాక్ తీసుకొని దాని మీద మీ అప్లైన్ దగ్గర ఒక రోజు కూర్చొని ఆ డెమో నేర్చుకోండి. ఆల్రెడీ మీరు బ్రాండ్ అంటే మీకు వచ్చే ఉంటుంది. దాని మీద ఇంకా సబ్జెక్ట్ తీసుకొని దాన్నే రొటేషన్ చేయండి. సేల్ చేయడం ఆర్డర్ పెట్టదు, సేల్ చేయడం ఆర్డర్ పెట్టదు. జరిగిద్దా అంటే అనుకుంటే జరుగుతుంది. బయట బిజినెస్ అదే జరుగుతుంది. 10 లక్షలు పెట్టినోడు మళ్ళీ 10 లక్షలు పెట్టడు. 1,00,000 అయిపోగానే మళ్ళీ ఆ 1,00,000 వేరే సామాన్ తెచ్చుకుంటాడు. మళ్ళీ 2 లక్షలు అయిపోగానే 2 లక్షలు వేరేది కావాల్సినవి తెచ్చుకుంటాడు. అంతేగాని ప్రతిసారి 10 లక్షలు పెట్టాడు. ఇక్కడ కూడా 6,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. 6 నెలలు, నెలకు 1000 రూపాయలు చొప్పున 6,000 అనుకోండి. 6,000 రూపాయలు తీసుకొచ్చుకొని కనుక మీరు చేస్తే దాన్నే మీరు 5 టైమ్స్ కనుక రొటేషన్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 6,630 రూపాయలు వస్తుంది. ఒక్క ప్యాక్ 1,326 వస్తున్నప్పుడు 5 ప్యాకులకి ఎంత వస్తుంది? 6,630. మీరు తెచ్చిన 6,000 రూపాయలు అప్పనే తీరిందిగా. మీరు అనుకుంటే మనసు పెట్టి 6,000తో నేను ఈ యొక్క నా చేతిలో ఉన్న ఈ వారం రోజులు 8 రోజులలో నేను ఇది చేస్తా, వచ్చినప్పుడు తీర్చేస్తా అని మీరు అనుకుంటే. అలాగే వెల్త్ ప్యాక్ 2, మరి దీని మీద 864 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. వెల్త్ ప్యాక్ 1,200, మరి టోటల్ ఇన్కమ్ 2,064 రూపాయలు అండి. మరి 2,064 రూపాయలు ఒకటే ప్యాక్ వాడుకుంటూ వస్తే, మరి అదే మీ ఐడి పైన 5 ప్యాక్స్ చేస్తే 1,500 పీవీ. డైరెక్టర్ కూడా మెయింటైన్ కాల. ఎంతమంది 1,500 వస్తే 500 పీవీ చేతి నుంచి పెట్టుకున్నాం 15,000, లేదా 1,800 పీవీ అయితే 200 పీవీ చేతి నుంచి పెట్టుకున్నారు. కానీ ఇక్కడ 1,500 పీవీ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్, మీరు నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్, కానీ మీ చెక్కు అక్షరాల 10,000 రూపాయలు. ఒక నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ కూడా 10,000 రూపాయలు సంపాదించవచ్చు ఇక్కడ వెల్త్ ప్యాక్ ద్వారా. ఇది అర్థం చేసుకోండి. మరి మెయింటైన్ చేస్తే ఎంత వస్తుంది? అదనంగా వస్తుంది, ఇంకొక 4,000 వస్తుంది. అంటే 14,000, 15,000. ఆలోచించండి. ఇక్కడ తెచ్చుకోండి, ఎంత అవుతుంది? ఈ ప్యాక్ 8,880, 9,000 అనుకోండి, 10,000 అనుకోండి. 10,000 అప్పు తీసుకొచ్చుకోండి, 8,000 ప్రొడక్ట్ తీసుకోండి, 1,000 రూపాయలు నీ ఖర్చులు హోమ్ మీటింగ్ కోసం పెట్టుకోండి. ఆ 1,000 రూపాయలు పెట్టి హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయండి. అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-to-1 ప్లాన్ షోలు కానీ 1-to-1 హోమ్ మీటింగ్స్ కానీ చేయండి. 1-to-1 మీటింగ్ చేయండి, డెమోలు చేయించండి, డెమోలు చూపించండి. దాన్నే 5 టైమ్స్ మీరు రొటేషన్ చేస్తే మీ ఇన్కమ్ 10,000 రూపాయలు ఓన్లీ ట్యాక్స్. పెర్ఫార్మెన్స్ బోనస్ బరాబర్ వస్తుంది, వెల్త్ ప్యాక్ ఇన్సెంటివ్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ అవి మాత్రం రావు. ఎందుకు? 2,001 పీవీ అయితేనే వస్తుంది. ఇంతకు 2,001 పీవీ వస్తేనే 3,000 వచ్చేది. కానీ ఇక్కడ నాన్ క్వాలిఫై అయిన వ్యక్తి కూడా 10,000 సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఇప్పుడు చెప్పండి, చేయొచ్చా? డియర్ బ్రాంచ్ డైరెక్టర్స్, నాన్ క్వాలిఫై అవుతున్న వాళ్ళు, ఎంత చేసినా టీం రావట్లేదు అనేవాళ్ళు, ఎంత చేసినా 2,001 పీవీ అనే కావట్లేదు అనేవాళ్ళు, ఇప్పుడు చేయొచ్చా? ఫోకస్ పెట్టండి. స్టార్స్ అండ్ డైమండ్స్ క్రౌన్స్ మీరు కూడా ఫోకస్ పెట్టండి. ఎంత ఈజీగా ఉందో దీని మీద గైడ్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, దీని పొటెన్షియల్ చూపించండి, ఎంత ప్రభావం ఉందో వాళ్ళకి చూపించండి. ఏదో ఒక గ్రూప్ లో ఫార్వర్డ్ చేసి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని చెప్తే మీకే లేనప్పుడు వాళ్ళకేం చెప్తారు? మీరే టార్గెట్ పెట్టుకొని పని చేయాలా? ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు డైరెక్టర్ బోనస్ తీసుకుంటూ, అంటే డైరెక్టర్ బోనస్ రావాలంటే 2,001 పాయింట్ కావాలా, టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకుంటూ 5 కోట్ల పూల్కి ఎలిజిబుల్ అవుతూ కేవలం 6 నెలలు కష్టపడితే 1,20,000 సంపాదించాలని ఉందా? 1,20,000. ఏంటిది? ఎవ్రీ మంత్ డైరెక్టర్ బోనస్ రావాలి, వస్తుంది. ఎవ్రీ మంత్ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. 5 కోట్ల పూల్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ 6 నెలలు కలుపుకొని మీ అకౌంట్ లో పడే డబ్బు 1,20,000 అక్షరాల.
అంతకు మించే కానీ మినిమం 1,20,000 చెప్తున్నా. 1,20,000 తీసుకోవాలనుకుంటున్నారా? రెస్పాండ్ అవ్వాలి. తీసుకోవాలనుకుంటున్నారా? రైట్. అది తీసుకోవాలంటే సో మీరు చేయాల్సింది ఏంటంటే వెల్త్ ఫ్యాక్ట్స్ పైన ఫోకస్ పెట్టండి. వెల్త్ ఫ్యాక్ట్స్ పైన ఫోకస్ పెట్టండి. వెల్త్ ప్యాక్ మీరు సెల్ఫ్ చేయొచ్చు అండ్ పోస్టర్ ఐడిలో కూడా చేయొచ్చు. ఎవరైనా ఐడి వచ్చింది అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఎస్ మీరు పోస్టర్ ఐడి చేసి వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పోస్టర్ ఐడిలో ఫస్ట్ ప్యాక్ మాత్రమే మీకు వస్తాయి, సెకండ్ ప్యాక్ నుంచి వాళ్ళకి వెళ్తాయి. గుర్తుపెట్టుకోండి, పోస్టర్ ఐడిలో చేసే ఫస్ట్ ప్యాక్, ఫర్ ఎగ్జాంపుల్ వెల్త్ ప్యాక్ 1 తీసుకున్నారు, పోస్టర్ ఐడి నా మీద చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో నా ఐడి పైన ఫస్ట్ ప్యాక్ చేస్తే ఈ 750 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. రెండో ప్యాక్ కనుక చేశారనుకోండి నా అకౌంట్లో పడుతుంది. ఓన్లీ పోస్టర్ ఐడికి ఒకటే అవకాశం. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సెల్ఫ్ అయితే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్టర్ ఐడి కూడా ఫోకస్ చేయండి, ఎందుకంటే దాని మీద కూడా మనకి పీవీ అనేది వస్తుంది. మరి ఇందాక చెప్పినట్టు 6 నెలల్లో మీరు 5 crore క్లబ్కి ఎలిజిబుల్ అవుతూ టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్ ఇవన్నీ తీసుకొని 1,20,000 సంపాదించాలంటే మీరు చేయాల్సింది ఇందాక చెప్పినట్టు కేవలం 2,800 పీవీ పర్ మంత్. 2,800 పీవీ పర్ మంత్. ఇదే మీ టార్గెట్. ఇదే మీ టార్గెట్. కళ్ళు మూసుకొని ఇది మీ మైండ్లోకి ఎక్కించుకోండి. ఇది గనక మీరు హెల్త్ ప్యాక్ పైన చేయగలిగితే, ఇది కూడా మీరు హెల్త్ ప్యాక్ పైన చేయగలిగితే ఇది సాధ్యమవుతుంది. టోటల్ అగ్రి మీదనో హెల్త్ మీద అన్ని మిక్స్ చేస్తా అంటే రాదు, తక్కువ వస్తుంది. కానీ అనుకున్న విధంగా ఎక్కువ రావాలంటే అందుకే చెప్తున్నా, ఫోకస్ ఆన్ వెల్త్ ప్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టోటల్ వెల్త్ ప్యాక్స్ 10 టార్గెట్ పెట్టుకోండి. మీరు 10 టార్గెట్, బ్రాంజా, సిల్వరా, గోల్డా, ఏదైనా స్టారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ టార్గెట్ 10 పెట్టుకోండి. దాంట్లో వెల్త్ ప్యాక్ 1 5, వెల్త్ ప్యాక్ 2 5. ఈ 5 అంటేనేమో 1000 పాయింట్లు వస్తాయి, ఈ 5 అంటేనేమో 1,500 పాయింట్లు వస్తాయి. టోటల్ పీవీ 2,500 పీవీ అండ్ 300 పీవీ మీ సెల్ఫ్ చేసేయండి. 300 పీవీ మీ సెల్ఫ్ చేసేసేయండి. ఇప్పుడు చెప్పండి, టోటల్గా 2,800 అయిందా? టోటల్ 2,800 పీవీ అయ్యింది. మరి దీని మీద మీకు వచ్చే ఇన్కమ్ చూడండి. ఒకవేళ సెల్ఫ్ ఐడిలో ప్యాక్ 1 తీసుకున్నారు అనుకోండి, మీ సెల్ఫ్ ఐడిలో ప్యాక్ 1 మొత్తం మీ సెల్ఫ్ ఐడిలో చేశారు అంటే ఏంటి, 200 పీవీని మీరు 5 సార్లు చేశారు. దాని మీద మీకు వచ్చేసి ఇన్సెంటివ్ 3,750 వస్తుంది, పెర్ఫార్మెన్స్ బోనస్ 2,880 వస్తుంది. పోస్టర్ ఐడిలో 5 ప్యాకులు చేశారు, 300 పీవీ 5 ప్యాకులు, 5 పోస్టర్ ఐడీలు చేసి 5 వాళ్ళు 300 పీవీ 5 చేశారు. దాని మీద ఇన్సెంటివ్ వచ్చేసి 6,000 వస్తుంది, పెర్ఫార్మెన్స్ బోనస్ 2,120. ఇంతకుముందు వచ్చేది 2,120 అదంతా చేస్తే. కానీ ఇప్పుడు చూడండి 6,000 అదనంగా ఇన్సెంటివ్ వస్తుంది. మరి టోటల్ ఇన్సెంటివ్ వచ్చేసి 9,750 వస్తుంది, టోటల్ పెర్ఫార్మెన్స్ బోనస్ 5,040 రూపాయలు. మరి ఇక్కడ 2,800 పీవీ కంప్లీట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, డైరెక్టర్ బోనస్ 2,116 అండ్ టీమ్ బిల్డింగ్ బోనస్ 2,419. టోటల్ గా ఇన్కమ్ వచ్చేసి 19,325 రూపాయలు. 19,325 రూపాయలు. 20,000 వేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్ లైన్స్ లో మీ డైరెక్ట్ ఛానల్స్ గా కొత్త వాళ్ళు ఒక 6 తీసుకొచ్చుకొని ఇదే వెల్త్ ప్యాక్ మీద చేసి 8% చేస్తే 6 అదనంగా ఈ 2,000 వస్తుంది వచ్చారు. ఎందుకంటే ఫాస్ట్ స్టార్ట్ 8% ని 3 చేస్తే 1,000 రూపాయలు, ఇంకో 3 చేస్తే 2,000, ఆ 2,000 ఓచర్ వస్తుంది. అంటే మొత్తం కలిపితే 22,000 రూపాయలు నియర్ బై వస్తుంది. అంటే అందుకే యావరేజ్ గా 20,000. ఇప్పుడు చెప్పండి, ఒక బ్రాంజ్ డైరెక్టర్ 2,800 ఇంతకుముందు చేస్తే ఆయనకు వచ్చింది మహా అంటే 7,000 8,000. కానీ ఇప్పుడు 20,000 రూపీస్ ఎర్న్ చేయవచ్చు. 20,000 రూపీస్ ఎర్న్ చేయవచ్చు. దీని ద్వారా ఇన్కమ్స్ అనేవి జనరేట్ అవుతాయి ఖచ్చితంగా. మరి ఇప్పుడు చెప్పండి, 6 నెలల టార్గెట్ పెట్టుకొని ఇదే ఫోకస్ తో కనుక మీరు చేస్తే నెలకి 20,000 చొప్పున 6 నెలలకి 1,20,000 సంపాదించవచ్చు. మరి ఒక బ్రాంచ్ డైరెక్టర్ గానే కేవలం 6 నెలలు 1,00,000 రూపాయల పైన సంపాదించే అవకాశం వచ్చింది, ఇటువంటి ఆఫర్ వచ్చింది అంటే పరిగెత్తాలనా వద్దా? మనం వచ్చింది వెస్టేజ్లోకి దేనికండి? డబ్బు కోసమే కదా వచ్చింది, డబ్బు సంపాదించడం కోసమే కదా వచ్చింది, రైట్?
హెల్త్ కోసం కూడా వచ్చి ఉంటారు, కానీ ఇక్కడ వెల్త్ కావాలి, అన్నిటికి మించి డబ్బు కావాలి. మరి అటువంటి డబ్బు సంపాదించడం కోసం వచ్చినప్పుడు ఏం చేస్తే డబ్బు పెరుగుతుందో. అరే మీరు ఒక కూలికి వెళ్తున్నారు, ఒక ఆసాం దగ్గరకో లేదా ఒక ఫ్యాక్టరీకో ఒక కంపెనీకి వెళ్తున్నప్పుడు అక్కడ 100 రూపాయలు 200 కూలి ఇస్తుంటే పక్క కంపెనీ 500 ఇస్తుందంటే పోతారా పోరా, చేస్తారా చేయరా? అక్కడ కొంచెం పని ఎక్కువ ఉంటుంది. పని ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. రోజంతా కష్టపడితే ఇక్కడ ఇచ్చేది 200, కొంచెం ఈజీగానే ఉంది. కానీ వేరే దగ్గరికి వెళ్తే రోజంతా కష్టపడితే నాకు వచ్చేది 500. కష్టమైన పర్వాలేదు, నాకు రోజులో 500 కావాలి, నా కుటుంబానికి అవసరం. లేదు 1000 రూపాయలు అవసరం అంటే ఆ 1000 రూపాయలు ఎక్కడైతుందో ఎంత కష్టమైనా అది తీసుకుంటాం, ఎందుకంటే నీ కుటుంబానికి అవసరం 1000 రూపాయలు. అలాగే మీరు ప్రతి నెల 20,000 రూపాయలు నాకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తారు, చెయ్యాలి కూడా. అర్థమవుతుందా? మరి ఒక్కసారి ఆలోచించండి మా ఫ్రెండ్స్. మరి ఇదంతా నేను చెప్పింది ఎక్స్ట్రా 20,000 ఎవ్రీ మంత్. కానీ మరి ఆ ఏదైతే 5 కోట్ల పూల్ ఉందో 5 కోట్ల పూల్లో వచ్చి ఈ బోనస్ అనేది ఎక్స్ట్రా. ఈ బోనస్ అనేది ఎక్స్ట్రా. అది ఎంత వస్తుందంటే మినిమం మీకు వచ్చే డైరెక్టర్ బోనస్ ఏదైతే ఉందో అంత వస్తుంది. ఎవ్రీ మంత్ డైరెక్ట్ బోనస్ యావరేజ్గా 2,000 వస్తుందా? 6 నెలల్లో కలుపుకుంటే 6 నెలల్లో 12,000 రూపాయలు మినిమం వస్తుంది బోనస్. అంతకుమించి ఎక్కువ కూడా రావచ్చు, 15,000 20,000 రావచ్చు, కానీ మినిమం చెప్తున్నా. అర్థమవుతుంది? ఈ బోనస్ అనేది ఎక్స్ట్రా. మరి ఇప్పటి 1,20,000 ఇది బోనస్ ఒక 20,000 వస్తే డబ్బులే డబ్బులు కదా. మరి ప్రతి నెల 20,000 వస్తుందంటే ఇక ఆలోచించండి. ఇది ఏ సీజను? స్కూల్ సీజన్. ఫీజులు అంటారు, బుక్స్ అంటారు, యూనిఫామ్ అంటారు. సార్ నో. మరి దానికి తోడు మళ్ళీ ఇంకా వచ్చే నెల ఎగ్జామ్స్ అంటారు. ఇప్పుడు ఫీజు మామూలుగా కట్టిన మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ కట్టాలా? మరి ఎవ్రీ మంత్ 20,000 వస్తుంది, నీ అకౌంట్ చెక్ పడుతుంది అంటే అసలు ఈ బాధ ఉంటుందా? ఈ ప్రాబ్లం ఉంటుందా? అరే ఒకేసారి 30,000 40,000 ఫీజు 2 నెలలు తీసి అవతల పడేయరు. ఈ బాధలు ఎందుకని చెప్పి ఒకేసారి ఫీజు కట్టేయరు. ఏదైనా చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, 10,000 20,000 30,000 50,000 ఉంటే ఒకే నెలకు అట్లా తీసేయచ్చు కదా. మరి అటువంటి గొప్ప అవకాశం ఉంది. మరి ఒక బ్రాంచ్ డైరెక్టర్గా మీరు 2,800 పీవీ చేస్తేనే మీకు 1,00,000 రూపాయల పైన వస్తే జస్ట్ ఇమాజిన్. జస్ట్ ఇమాజిన్. సిల్వర్ డైరెక్టర్గా మరి 5 crore గ్రూప్కి 7,500 చేయాలి. మరి అదే 7,500 ఎవ్రీ మంత్ చేస్తే నీ చెక్ ఎంత? గోల్డ్ డైరెక్టర్గా 1,100 పడింది, సారీ 11,000. సో 11,000 పీవీ చేస్తే నీ చెక్ ఎంత? అండ్ స్టార్ డైరెక్టర్ ఎవ్రీ మంత్ 15,000 పీవీ చేస్తే నీ చెక్ ఎంత? డైమండ్ డైరెక్టర్ 30,000, క్రౌన్ డైరెక్టర్ 45,000. ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ 2,800కే పీవీకే నీకు 20,000 చెక్ వచ్చినప్పుడు మరి సిల్వర్ డైరెక్టర్కి ఎంత వస్తుందండి? గోల్డ్ డైరెక్టర్కి ఎంత వస్తుంది? స్టార్ డైరెక్టర్ ఎంత వస్తుంది? డైమండ్, క్రౌన్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆలోచించండి ఒక్కసారి. నేను ఓన్లీ బ్రాంజ్ మీదనే చూపించిన అంత ఇన్కమ్. మరి సిల్వర్, గోల్డ్, స్టార్స్, డైమండ్స్, క్రౌన్స్ ఆలోచించండి ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు ఈ వెల్త్ ప్యాక్ ద్వారా. మరి ఇటువంటి అవకాశాన్ని మీరు చూసుకోండి. సో క్రియేట్ చేయండి, ఫోకస్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, గోల్ పెట్టుకోండి. ఇదే టార్గెట్ పెట్టుకోండి, వెల్త్ ప్యాక్లే టార్గెట్ పెట్టుకోండి. దీని మీద మళ్ళీ మళ్ళీ ప్రెజెంటేషన్స్ ఇవ్వండి, మీ జూమ్లో కావచ్చు, లైవ్లో కావచ్చు, లేకపోతే ఫోన్ చేసి ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ కాల్ చేసి దీని మీద ఫోకస్ ఇవ్వండి, టార్గెట్ పెట్టండి, గైడ్ చేయండి, మానిటరింగ్ చేయండి. ఎన్ని చేసినాం, ఇంకెన్ని చేయాలా అని చెప్పేసి దాని మీద వాళ్ళ కనుక కొంచెం ఫాలోఅప్ చేసుకొని ఒక మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ కనుక మూవ్ ఆన్ చేస్తే వాళ్ళకి ఈ సీజన్లో 1,00,000 రూపాయలు సంపాదిస్తే నెలకి 20,000 చొప్పున 6 నెలలకు 6 నెలలు 1,20,000 సంపాదిస్తే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. సో కాబట్టి ఫోకస్ చేయండి. సో వెల్త్ ప్యాక్ మీద అవగాహన కల్పిస్తూ మోర్ అండ్ మోర్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీరు చేసి మీరు గ్రూప్లో పెట్టి నేను ఉపయోగించుకుంటున్నా అంటే నీ టీము నీ దారిలోకి వస్తుంది. నీవే ఉలుకు పడుకు లేకుండా ఉంటే వాళ్ళు ఎలా చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. సో ఈ ఆఫర్ వల్ల సో ఇండియా మొత్తం పరిగెడుతుంది, ఇండియా మొత్తం పరిగెడుతుంది. ఎందుకంటే నేను నిన్న మన ఏఎస్ఎం గారితో ఉన్నా కాబట్టి ఆ రిపోర్ట్ వస్తుంది, ఎన్ని ప్యాక్లు పోయినాయి ఏంటి అనేది వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ చూస్తే మన దగ్గర చాలా తక్కువ ఉంది, మన దగ్గర చాలా తక్కువ ఉంది. మిగతా సైడ్లో దూసేస్తున్నారు తెలుసా. ఒక మీటింగ్ జరిగిందంటే 20 ప్యాకులు 30 ప్యాకులు వెళ్ళిపోతున్నాయి. అరే దాని మీద వచ్చే బెనిఫిట్స్, లాభాలు చూపించండి. 100% ఈ ప్యాక్స్ అనేది ఎక్కువగా సేల్ అవుతుంది, దాని మీద వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, తద్వారా మీకు కూడా ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద మీరు మంచి ఇన్కమ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మరి ఈ యొక్క ప్రెజెంటేషన్ ద్వారా మీ అందరు కూడా
సో మంచి అవగాహన తీసుకున్నారనుకుంటున్నాను. సో ఈ అవగాహన తోటి రేపటి నుంచి ఫోకస్ పెట్టేసి, సార్ ఈ ప్రెజెంటేషన్ ద్వారా నేను ఇగో రేపు గ్రూప్ లో సార్ నేను ఇగో వెల్త్ ప్యాక్ 1 తీసుకున్నాను సేల్ చేశాను, ఇగో 2 తీసుకున్నాను సేల్ చేశాను, ఇలా పెడుతుంటే హ్యాపీ. హోమ్ మీటింగ్ డన్, పర్సన్ ఐడి తీసుకున్నాడు, ఇది కాదు. వెల్త్ ప్యాక్ తీసుకున్నాను ఫస్ట్ అండ్ వెల్త్ ప్యాక్ సేల్ చేశాను సెకండ్, ఇది పెట్టండి. ఇది పెట్టండి రెగ్యులర్ గా ప్రతిరోజు. ఎవరైతే ఫీల్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు గ్రూప్ లో షేర్ చేయాలి మీ యొక్క ఫొటోస్. ఫీల్డ్ వర్క్ వెళ్తున్న ఫొటోస్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. చూసేటోళ్ళకి కనిపించాలి, అరే ఇంత వర్క్ చేస్తున్నారా వెస్టేజ్ లో అని. అర్థమవుతుందా? సో అలా గ్రూప్ లో కూడా పెట్టండి. వెల్త్ ప్యాక్ తీసుకున్నారా పెట్టండి, లేదా నాకు పెట్టండి, నేను ప్రమోట్ చేస్తా గ్రూప్ లో. వెల్త్ ప్యాక్ తీసుకున్న ఇన్వాయిస్ నాకు పెట్టండి, మీ పేరు పెట్టండి, మీ ఫోటో పెట్టండి, నేను పెడతా గ్రూప్ లో, నేను ప్రమోట్ చేస్తా. అర్థమవుతుందా డియర్ లీడర్స్? ముఖ్యంగా స్టార్ ఎనేబుల్ లీడర్స్ ఫోకస్ చేయండి, దీని మీద అవగాహన కల్పించండి. పదే పదే కాల్ చేసి యాక్టివ్గా ఉన్న వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి గైడ్ చేయండి ఖచ్చితంగా. సో అవుతుంది, వాళ్ళకి ఇన్కమ్స్ వస్తాయి, తద్వారా మీకు వస్తాయి, మాకు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ప్రెజెంటేషన్ యూటిలైజ్ చేసుకోండి. మరి ఈ ప్రెజెంటేషన్ అటెండ్ అయ్యి సక్సెస్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి సో మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్స్. అండ్ యువర్స్ కిరణ్ వాళ్ళ పట్ల బిజినెస్ కోచ్ అండ్ మెంటర్. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్ వెంకటేశ్వర గారు. వావ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైనటువంటి సో ప్రజెంటేషన్ అని చెప్పొచ్చు.